నమస్తే, వెల్కమ్ టు సిగ్నేచర్ స్టూడియోస్. నేను మీ ఉపేందర్. ఈరోజు ప్రత్యేకమైన వ్యక్తితోటి ప్రత్యేకమైన అంశం మాట్లాడడానికి మీ ముందుకు తీసుకొస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, హఫీజ్పేట్ యూత్ ఐకాన్గా చెప్పబడే నిమ్మల రామకృష్ణ గౌడ్ గారు ఉన్నారు. ముందుగా బ్రదర్ని వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. అన్న నమస్తే అన్న. చాలా సంతోషం అన్న, అడగంగానే మీ విలువైన టైం మాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ అన్న. సో ఎట్లా అంత బాగేనా? అంతా కుశలం అన్న, మీరు ఎలా ఉన్నారు? అంత ఫైన్ అన్న. ఏంది ఇంత బాగా ఫ్రీగా ఉన్నారు? ఇప్పుడు చూస్తేనేమో జూబ్లీల్స్ అని చెప్పి బాగా బిజీ స్కెడ్యూల్ ఉన్నది కదా. అవునవును. కానీ మీరే చూస్తే నాకు చాలా ఫ్రీగా ఉన్నారు, దిల్దారుగా ఉన్నారు. ఏం సంగతి? అలా ఏం లేదన్న, అంటే నిన్న మొన్న ఒక కంటిన్యూ 1 వీక్ నుంచి క్యాంపెయినింగ్ నడుస్తూ ఉంది. ఈరోజు ప్రత్యేకమైన ఆహ్వానం కోసం ఇక్కడ రావడం జరిగింది. అంత కుశలమే, అంత బాగా నడుస్తుంది అన్న. మీ రాజకీయ జీవితంలో ఇది మొదటి ఇంటర్వ్యూ అనుకుంటా? అవునవును, మొదటి ఇంటర్వ్యూ. రైట్. ఈ ఇంటర్వ్యూలో నాకు తెలిసి ఏది అడిగినా నిక్కచ్చిగా సమాధానం చెప్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 100% అన్న, లేదు కదా, దాంట్లో డౌట్ ఏం లేదు. ఏదైనా అడగొచ్చు కదా. నా మనసు పూర్తిగా నాకు తెలిసింది చెప్తా. మళ్ళీ మధ్యలో ఇంటర్వ్యూలో మైక్ తీసేసి వెళ్ళిపోవడం, లేదంటే మీ వాళ్ళతో కొట్టియడం అట్లా ఏమి ఉండదు కదా. నేను ఎందుకు కొట్టిస్తా అన్న? అంటే మీ గురించి మేము వేరే విన్నాము, అట్లా అని చెప్తున్నా. అంటే తప్పుడు సమాచారం అట్లా ఏం లేదు. అంటే కరెక్ట్గా తెలుసుకొని నేను ఏందో మీకు అర్థమవుతుంది. మీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండొచ్చు, అట్లాంటిది ఏం లేదు. హఫీజ్పేట్లో నాకు మీ ఇంటర్వ్యూ అనగానే, ఒక మిత్రుడు మీ ఇంటర్వ్యూ అనగానే నేను లోకల్ ఒక ఓటర్కి ఫోన్ చేసిన. హఫీజ్పేట్లో నా మిత్రులు ఉన్నారు. ఓకే. ఏం సంగతి, ఏదో రామకృష్ణ గౌడ్ అట, ఏంది ఆయన పరిస్థితి అని చెప్పిన. ఆయన మీ గురించి చాలా పెద్దగా చెప్పిండు. ఎందుకు ఆ వ్యక్తి అట్లా చెప్పాల్సి వచ్చింది? ఏముంది రామకృష్ణ గౌడ్ అనే పేరు వెనకాల ఏముంది? అట్లేం లేదన్న, అంటే నేను పటేల్ ఫ్యామిలీ నుంచి వచ్చినా. అంటే హఫీజ్పేట్ పటేల్ ఫ్యామిలీలో నేను 9వ తరంకి చెందిన వాళ్ళము. మాకు ఇంచుమించు 2000 నుంచి 3000 ఎకరాల భూములు ఉంటుండే. దానయ్య పటేల్ అని చెప్పేసి 1900s నుంచి మిడ్ 1900s వరకు ఆయన హఫీజ్పేట్ని రూల్ చేసిండు. హఫీజ్పేట్ కింద మియాపూర్, మక్తా, మదీనాగూడ, హైదర్నగర్ ఈ విలేజ్లు అన్నీ ఉండేటివి. సో ఆయన ఏంటంటే మంచిగా నిజాం తోటి మంచిగా సత్సంబంధం ఉంటూ మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ అడ్మినిస్ట్రేషనే కానీ, డెవలప్మెంట్ వర్క్సే కానీ, అవన్నీ ప్రజాసేవ అన్నీ చేసేవాడు. బహుశా నాకు ఆయనే ఆదర్శమేమో రాజకీయంలో ప్రజాసేవలు చేసుకోవడానికి. అంటే ఫ్యామిలీ మొత్తం హఫీజ్పేట్లోనేనా? ఆ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు కాదన్న, ఒక 500 years కావచ్చు, ఎన్నో అసలు లేదు. నాకు తెలిసి మా పూర్వీకులు ఏం చెప్తారంటే హఫీజ్పేట్కి పునాది వేసిందే మా ఫ్యామిలీ. అంటే నాన్నగారు, తాతగారు అంత ముత్తాత అంతే. ఏం చదువుకున్నారన్న ఇంతవరకు? నేను ఎంబీఏ చేసిన. ఎంబీఏ ఉస్మానియా గ్రాడ్యుయేషన్ చేసిన, తర్వాత ఎంబీఏ చేసిన. మరి ఎంబీఏకి పాలిటిక్స్కి ఏం సంబంధం లేదు కదా, బిజినెస్కి ఇటు పాలిటిక్స్కి, మరి ఎందుకు ఇటు టర్న్ అవ్వాల్సి వచ్చింది? కరెక్టే అన్న, నాది మ్యారేజ్ 2005లో అయింది. తర్వాత నేను కొన్ని రోజులు విప్రోలో జాబ్ చేసిన. తర్వాత బిజినెస్ వైపు టర్న్ అవ్వడం జరిగింది. కేసీఆర్ గారి ప్రత్యేక తెలంగాణ ఈ అంశము, మన తెలంగాణ వెనుకబడితనము, ఇవన్నీ ఆయన ముందుకు తీసుకుపోవడము, సో అవన్నీ నన్ను ఆకర్షితులను చేసి రియలైజ్ అయ్యి నేను ఒక 12 years నుంచి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. 12 years. కాలేజ్ టైంలో నేను ఎన్ఎస్యూకి మా కాలేజ్ ప్రెసిడెంట్గా చేసిన. ఎన్ఎస్యూ మరి ఎన్ఎస్యూ అంటున్నారు, మళ్ళీ బీఆర్ఎస్ అంటున్నారు. అది కాలేజ్ టైంలో అప్పుడు బీఆర్ఎస్ లేదు కదా, 2002, 2003లో. సో ఓన్లీ కాలేజ్ వరకే ఉండే. తర్వాత పెళ్ళి అవ్వడము, తర్వాత బిజినెస్లో ఉండడము, తర్వాత పాలిటిక్స్ అంటూ దూరం ఉండే. తర్వాత కేసీఆర్ సార్ ఆదర్శంగా తీసుకొని ఆయన అడుగుదామని పార్టీలో జాయిన్ అయ్యారు. ఫ్యామిలీ ఏం చేస్తుంటారు? అమ్మ నాన్న ఏం చేస్తుంటారు, లేదంటే వైఫ్ కానీ, అంటే మీ పిల్లలు ఏం చేస్తుంటారు? 2 పిల్లలు, ఒక అతను బీటెక్, ఒక అతను 8th class. మా నాన్న కూడా రియల్ ఎస్టేట్ అవి చేస్తాడు. మీకు బీటెక్ చదువుతున్న అబ్బాయి ఉన్నాడా? మీరే బీటెక్ అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు. అంటే ఏమైనా డైట్ లాంటిది ఏమైనా ప్లాన్ చేస్తుంటారా సార్? ఎట్లా? ఏం లేదు, హెల్దీగా అనిపిస్తున్నారు, స్లిమ్గా. ఎర్లీగా మ్యారేజ్ అయింది అట్ ద ఏజ్ ఆఫ్ 21. సో 22, 23కే అబ్బాయి పుట్టేసిండు. ఇప్పుడు నా ఏజ్ 41. ఓకే, 41. మీరు నాకంటే ఇంకా ఉన్నారు. అట్లాగా నా ఎంబీఏ అంటున్నారు, పాలిటిక్స్ అంటున్నారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఎంబీఏలో చదవాలనే వ్యక్తులు, ఆ బిజినెస్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎవరు కూడా పాలిటిక్స్ని చూస్ చేసుకోరు, అటు సైడ్ అప్రోచ్ గారు. దెన్ వై హు పర్టికులర్ అప్రోచ్? అట్లా ఏం లేదన్న. ఇప్పుడు ఎంబీఏ అనేది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక గోల్ ఉంటుండే. ఇప్పుడు మనం అనుకుంటే మన పిల్లల్ని డాక్టర్ చేయాలి, ఇంజనీర్ చేయాలి అని ఉంటుండే, పోలీస్ చేయాలని ఉంటుండే. అట్లా నాకేంటంటే బిజినెస్ పరంగా ఉండాలి. బిజినెస్ పరంగా ఉండాలంటే ఎంబీఏ చేస్తే మనకు మంచిగా ఉంటుంది, అన్ని అడ్మినిస్ట్రేషన్ అంతా తెలుస్తుంది అనేసి ఎంబీఏ చేయడం జరిగింది. తర్వాత బిజినెస్ పెట్టడం జరిగింది, సక్సెస్ఫుల్గా రన్ అవ్వడం జరుగుతుంది. పాలిటిక్స్లో రావాలనేది మీ సొంత నిర్ణయమా, లేదంటే నాన్న తాత లేదంటే అట్లా ఏమన్నా ఎవరైనా ఫోర్స్ చేసి? నిర్ణయం అయితే ఎవరేం లేదు, నాకే ఇన్బిల్ట్. నా దగ్గర చెప్తున్నాను కదా, మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్ దానయ్య
పటేల్. ఆయనకి ముక్కద్దం అనే బిరుదు కూడా ఉంటుండే. సో ఆయన చూసినా నాకు అదే అనిపిస్తుంది, అరే ఏమో మనం ఎందుకు ప్రజాసేవ చేయొద్దు అనేది ఒక ఆలోచనతోటి నాకు రావడం జరిగింది తప్ప ఏ ఫోర్స్ఫుల్ అన్నది ఏం లేదు. పర్టికులర్గా బీఆర్ఎస్ పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే ఇతర బీజేపీ కాంగ్రెస్ ఇట్లా చెప్తున్నా కదా, నేను చదువుకునే టైంలో చూస్తుండే, అప్పుడే పార్టీ పెట్టారు సార్, కానీ అప్పుడు పార్టీలకు రాలేను నేను. తర్వాత ఫ్యామిలీ పరంగా అది ఇది ఉండే. తర్వాత 2013-14లో నేను సార్ని చూసి అప్పుడే రాష్ట్రం రావడం జరిగింది. సో ఆయన కొట్లాడము రాష్ట్రం కోసము, మనకు నీళ్లు నిధులు నియామకాలు ఇవేం లేకపోవడం. హవా బాగుండేలే 2014 అంటే మన రాష్ట్రం మన పార్టీ. సో నేను పార్టీ ప్రజాసేవ చేద్దాం అనుకున్న టైంలో నాకు బీఆర్ఎస్ పార్టీ నాకు ఒక మంచి భవిష్యత్తు, మంచి పార్టీ కనిపించింది. సో ఇలా రావడం జరిగింది. నేను శంకర్ గౌడ్ మన చనిపోయిండు, ఆయన శంకర్ పైల్వాన్ దర్గా, ఆయన దగ్గర జాయిన్ అయినా. సో ఆయన నాకు జాయిన్ అవ్వడం ఇమీడియట్గా ఒక 2-3 monthsలో నాకు ఆఫీస్పేట్ డివిజన్కి ఇన్ఛార్జ్ పోస్ట్ ఇచ్చి అప్పుడు చేసారు మీరు. ఇన్ఛార్జ్గా చేసిన 3 years ఇన్ఛార్జ్గా చేసిన. సో డివిజన్ మీద అంతా పట్టు అంతుంది. ఆఫీస్పేట అంటే ఇప్పుడు మీరు మీ బ్యాక్గ్రౌండ్ ఎవరు, పాలిటిక్స్లో ఎవరు గాడ్ ఫాదరు, ఎవరిని చూసుకొని మీరు ముందుకు నడుస్తున్నారంటే? నాకు లైఫ్ ఇచ్చింది రాజకీయంగా అంటే శంకర్ గౌడ్ గారు. ఆయన మంచిగా నాకు పార్టీలు జాయిన్ అవడంతో ఇన్ఛార్జ్గా పోస్ట్ ఇవ్వడం. ఎందుకంటే కొత్తగా వచ్చేవాడికి ఇన్ఛార్జ్గా అట్లా ఇవ్వడం అనేది చాలా రేరు, ఎవరికి ఇయ్యారు. అసలు నా బ్యాక్గ్రౌండ్ ఏంది, ఈయన చేయగలుగుతాడా లేదా అని అన్నీ చూస్తారు. బట్ ఆయన ఏం చేసిండంటే, అరే ఈ పిల్లోడు కేపబుల్ ఉన్నట్టుండు అని. ఆయన ఇప్పుడు చూడండి, మనం ఏ జాబ్కి పోయినా ఎక్స్పీరియన్స్ అడుగుతారు, వానికి జాబ్ అయ్యింది ఎక్స్పీరియన్స్ ఎక్కడికి వస్తుంది. సో అది ఆయన దాంట్లో చూసిండు, అరే ఫస్ట్ వీనికి ఇద్దాం అవకాశం అని ఇచ్చిండు. బట్ నేను దాన్ని మంచిగా యూజ్ చేసుకున్నా, మంచిగా ఆయన నమ్మకాన్ని కాపాడుకున్నారు. ఇప్పుడు ఈ 10 ఏళ్లలో మీరు బీఆర్ఎస్లోనే కంటిన్యూ ఉన్నారు. 10 ఏళ్లలో 2-3 దఫాలుగా ఎలక్షన్స్ వచ్చినాయి. అవును. ఇతర పార్టీల నుంచి అరే మరి రామకృష్ణ తీసుకుంటే బాగుంటుందనే రకంగా ఏదో ఆఫర్ ఇవ్వడమో, ప్రోటోకాల్ ఇస్తామనో, పైసలు ఇస్తామనో, అట్లా అనేక రకాల ప్రయత్నాలు జరిగి ఉంటాయి. 100% ఎందుకు జరిగాయన్నా? సో ఇప్పుడు పార్టీ మారడం అంటే నా దృష్టిలో తల్లిని మార్చడం ఇవన్నీ అనుకుంటా. నేను ఒక పార్టీని నమ్ముకుంటే ఈరోజు కాకపోతే రేపు గుర్తిస్తుంది. సో నేను పార్టీలు మారడం అదంతా ఎంకరేజ్ చేయను. కడియం శ్రీగారు కూడా మీ లెక్కనే మాట్లాడింది, పొద్దున అట్లా మాట్లాడింది, సాయంత్రానికి వెళ్ళిపోయింది. మరి అది ఎట్లా? ఆయన వ్యక్తిగతం అంటే సీనియర్ నాయకులు కూడా మారుతున్నారు కదా, దాన్ని ఎట్లా చూస్తారు అంటున్నా. ఇక అది మారిండు అంటే ఇంకా మారొద్దు. మరి ఆయన అన్ని పదవులు అనుభవించి మరి ఆయన మారడం. ఆయన 10 ఏళ్ళుగా బీఆర్ఎస్లో ఉన్నారు. ఈ 10 ఏళ్లలో బీఆర్ఎస్లో మీకు నచ్చిన అంశాలు ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఈ 10 ఏళ్ళు చూడండి అన్న, అసలు ఎక్కడో ఉన్న రాష్ట్రం ఎక్కడో పోయింది. ఉన్నమాట చెప్తాను, మనకి 2014లో ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేటివి చూసుకుంటే 54,000 కోట్లే ఉండే. కానీ ఇప్పుడు అది 2023 మన గవర్నమెంట్ పోకముందు వరకు 2,40,40 కోట్ల వరకు పోయింది. సో అట్లా సింగిల్ విండో కింద టీఎస్ ఐపాస్ తీసుకొచ్చి మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్ ఇవన్నీ బ్రాంచ్లు ఓపెన్ చేసి ఎంతోమంది నిరుద్యోగులకు వేల మందికి ఉపాధి కల్పించడం జరిగింది. సో ఎన్నో చెప్పుకుంటూ పోతే ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టే కానీ 40 లక్షల ఎకరాలకు అది ప్రాజెక్ట్ అది. సో ఏదో 2 పిల్లలు కుంగినాయి అని చెప్పేసి దాన్ని పెద్ద సీన్ చేస్తారు తప్ప అసలు అది ఎంత ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్ వాళ్ళకి అర్థం అవ్వట్లేదు. మిషన్ భగీరథ తీసుకో, ఇంటింటికి నల్ల. సో అప్పుడు కరెంటు పోయేది, కేసీఆర్ గారు వచ్చినాక అసలు పవర్ కట్టే లేదు. మళ్ళీ అది 2014కి ముందు ఉన్నది ఇప్పుడు రిపీట్ అవుతుంది మళ్ళీ పవర్ కట్. అంటే ఆనాటి రోజులు మళ్ళీ వస్తున్నాయి. సో చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. హైదరాబాద్ మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి గల కారణాలు ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు? అంటే ఏం లేదు, కేటీఆర్ గారు చాలాసార్లు చెప్పారు కదా, చిన్న చిన్న విషయాలు, కొద్దిగా మైనర్ థింగ్స్ కొన్ని మిస్ అయినాయి అంతే. వాళ్ళు కూడా ఏంటంటే కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీ అనే స్కీమ్ తీసుకొచ్చి హైదరాబాద్లో అయితే దాన్ని ఎవరు నమ్మలేరు, ఒక సీట్ కూడా రాలేదు. రూరల్లో నమ్మిర్రు, అరే మనకు తులం బంగారం వస్తుందేమో, స్కూటీ వస్తుందేమో, ఇవన్నీ నమ్మిర్రు. చూస్తే 2 years అయ్యింది, ఏది లేదు, తులం బంగారం లేదు, స్కూటీ లేదు. ఇస్తున్నామని చెప్తున్నారు మరి వాళ్ళు. ఏడన్నా మీకే తెలుస్తుంది, మాకంటే చెప్పండి. గ్యాస్ ఇచ్చినాం అంటున్నారు, ఏదో అడపా రుణమాఫీ అన్నారు, కొద్ది చేసారు కొద్ది చేయలేదు, ఏదో ప్రెస్ కోసం అన్నట్టు కొన్ని చేస్తుందో తర్వాత లేదు, ముంగటే చేస్తారు. ఇదే ప్రశ్న కాంగ్రెస్ వాళ్ళు నడితే వాళ్ళు ఏమంటారంటే కేసీఆర్ కూడా దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, దళితుని ముఖ్యమంత్రి చేస్తా అన్నాడు, ఇట్లా అనేకమైన హామీలు ఇచ్చిండు, 10 ఏళ్లలో ఒక్కసారి కూడా రుణమాఫీ చేయలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు. తప్పు, రేషన్ కార్డులు ఎందుకు వెళ్ళిన రేషన్ కార్డులు ఇచ్చిర్రు, ముఖ్యమంత్రిని చేస్తా అన్నారు. కాబట్టి అప్పుడు ఉన్న సిచ్యువేషన్లో సారే కావాల్సి వచ్చింది. అందరు పార్టీ కోరుకున్నది, పార్టీ మీరే కావాలని పార్టీ కోరుకోవడం వల్ల ఆయన ఇవ్వడానికి రెడీ ఉన్నాడు. కానీ పార్టీ ఉండడం వల్ల ఆయన ఉండడం జరిగింది. సో అట్లా ఏం లేదన్న, అందరినీ సాటిస్ఫై చేసే పనులు అన్నీ ముంగట వేసుకున్నారు, అన్నీ చేశారు.
కానీ వీళ్ళు ఇచ్చిన అడ్డగోలి హామీల వల్ల గవర్నమెంట్ పోయింది. హైదరాబాదే చూసుకోవాలన్నా అనుకున్నారా మూడో టర్మ్లో గవర్నమెంట్ పోతుందని మీలాంటి నాయకులు, అంటే కింది స్థాయి నుంచి కష్టపడి వచ్చిన నాయకులు? మేము అస్సలు అనుకోలే అన్న, అస్సలు అంటే అస్సలు అనుకోలే. బాగా బాగా హట్ అయినట్టున్నారు మీరు, కేసీఆర్ కంటే ఎక్కువ ఓడిపోతాం. నిజంగా చాలా హట్ అయ్యాను నేనైతే. ఎందుకంటే హైదరాబాద్లో గెలిచిందన్న ఆనందమా, గవర్నమెంట్ పోయిందన్న బాధ నాకు అర్థం కాలేదు. రాత్రింబగళ్ళు కష్టపడి మేము పని చేసినాము, మేము హైదరాబాద్లో గెలిపించుకున్నాము. హఫీజ్పేట అంటే ఏ కాన్ఫరెన్స్ కిందకి వస్తుంది? అది షేర్లింగంపల్లి. షేర్లింగంపల్లి అంటే ఎవరు అక్కడ ఇప్పుడు ఆర్కేపూడి గాంధీ. మరి ఆయన కాంగ్రెస్లో పోయిండు కదా? పోయిండు ఆయన కూడా పోయిండు. పోయినా 7-8 మందిలో ఆయన పోరు. అట్లా నమ్మక ద్రోహం చేసి పోతాడని అనుకున్నారా? ఎక్స్పెక్ట్ చేసిరా? అంటే ఇంకా పోయిండు, ఏం చెప్తామన్నా. మాకు కూడా ఫోన్ చేసిండు, రేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గం అభివృద్ధి కోసము మనకి అన్ని నిధులు అన్నీ వస్తాయి, పోతే బాగుంటుంది అన్నట్టు కాన్సెప్ట్లో. అయిందా అన్న మరి మీ నియోజకవర్గం అభివృద్ధి అయిందా? ఇప్పుడు ఆయన పోయి చాలా ఏం లేదు, దాదాపు సంవత్సరం దాటి. అదే మొన్న లాస్ట్ ఎంపీ ఎలక్షన్స్ తర్వాత వెళ్ళిండు, అంటే 1.5 year అవుతుంది. ఏమన్నా అభివృద్ధి ఉందా మరి మీ నియోజకవర్గంలో అంటున్నా? అంటే అప్పుడున్నంత ఫాస్ట్ అభివృద్ధి అయితే లేదు, టు బి ఫ్రాంక్. అప్పుడున్నంత అయితే ఏం లేదు. ఏడిసిన కూడా ఆడనే కనిపిస్తుంది. చెరువులు సుందరీకరణ అవన్నీ పనులు అయిపోయినాయి. నిజంగా చూస్తూ ఉన్నాము, అసలు వర్క్స్ అన్నీ స్లో నడుస్తున్నాయి, రోడ్స్ సరిగా లేవు. మరి అప్పుడున్నంత మీరు ఇందాక ఇంటర్వ్యూలో నేను 10 ఏళ్ల కింద బీఆర్ఎస్లో జాయిన్ అయినా అన్నారు. కేవలం ఒక సామాన్య కార్యకర్త లెక్క జాయిన్ అయిన రామకృష్ణ గౌడ్ గారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఎక్కడ పోయినా ఆయన పేరే మాట్లాడుతున్నారు. దందాలు చేస్తాడు, సెటిల్మెంట్లు చేస్తాడు, వ్యాపారంలో దండిగా పైసలు సంపాదించిండు. లేదు లేదు చేస్తాడు అని అంటున్నారు. అంటే మీ పేరు ఎక్కువ మోతాదులో వినిపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ. ఈ 10 ఏళ్ల ఈ దశాబ్ద కాలంలో ఈ స్టేజ్కి రాగలిగిరు అని అంటే దాని వెనకాల ఎంత స్ట్రగుల్ ఉందంటే ఏం చెప్తారు? రామకృష్ణ గౌడ్ అంటే మీరు ఏ రామకృష్ణ గౌడ్ కోసం మాట్లాడుతారు నాకు తెలియదు, కానీ హఫీజ్పేటలో ఉన్నాడు. హఫీజ్పేటలో ఉన్న నిమ్మల రామకృష్ణ గౌడ్ ఎత్తొక్కడే. ఎవరు లేరన్నా? సరే మీ క్వశ్చన్ చేయండి, తప్పులేదు, కానీ మీరు అడగడం తప్పులేదు. దందాలు సెటిల్మెంట్లు చేస్తారటగా మీరు? దందాల సెటిల్మెంట్లు అనే మీనింగ్ అర్థమే నాకు తెలియదు. ఇంకా దందాల మీనింగ్ సెటిల్మెంట్ ఏం చేస్తాను? దందాలు తెలియదా? దందాలు అంటే సెటిల్మెంట్ దందాలు తెలియదు మనకు అసలు సంబంధం లేదు. అసలు ఇన్వాల్వ్ అన్నా, నేను అదే చెప్తున్నాను. నేను ఏదో బతకనీకి హైదరాబాద్ వచ్చి అట్లాంటివి చేసి మరి క్వశ్చన్ అడగవచ్చు. నేను పుట్టి పెరిగింది హఫీజ్పేటలో, మా తాతలు ముత్తాతలు పటేళ్ళు. నేను ఎందుకు చేస్తాను? నేను ఉన్న జోబులోకి వెళ్ళి తీసి ఖర్చు పెడతాను. నేను నా దగ్గర లేకున్నా కానీ అప్పు చేసి ఖర్చు పెడతాను. నేను లేకున్నా అప్పు చేసి పెట్టాల్సినంత అవసరం మీకేం వచ్చింది అంటున్నా? అదే అంటున్నారు, నా బ్లడ్లో ఉంది. నేను ఏం చేస్తా? ఓడని వచ్చిన డోర్ కొట్టి అన్న ఇది అని అంటే నేను ఆ రకంగా నేను సాయం చేసే గుణం నాకు ఉంది. సందర్భాలు ఏమైనా ఉన్నాయా అన్న అట్లా సాయం చేసిన సందర్భాలు? చాలా ఉన్నాయి. ఎందుకు ఎంతోమందికి ఎన్నో ఇచ్చిన చేసింది చెప్పొద్దు, అంతే. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా, కానీ ఈ చేతితోనేసి చేతికి తెలియద్దు అంటారు. సో మనం అట్లాంటిది ఏం లేదన్న. దందాలకి అసలు మీనింగే తెలియదు మనకి. అంటే ఇప్పుడు భూమి అమ్ముకొని రాజకీయం చేయాల్సినంత అవసరం మీకేమొచ్చింది అంటున్నా? భూమి అమ్ముకొని చేయాల్సిన పని ఏం లేదు. మనం భూమి అమ్ముకొని ఏం చేస్తాం ఉండదు. అంటే చేస్తున్నాం 10 రూపాయలు సంపాదిస్తే అందులో ఒక 5 రూపాయలు సేవ్ చేస్తాం. సంపాదిస్తారు అంటున్నా. మనకు బిజినెస్ ఉన్నాయి కదా అన్న, బిజినెస్లో ఉన్నాయి, రెంట్స్ వస్తాయి, బిజినెస్ ఉన్నాయి, అంతేగాని సెటిల్మెంట్లు లేదన్న. అవన్నీ ఏం లేదు, అని వేస్ట్ ముచ్చట లేదు. అంతే. మీకు ఎవరు చెప్పారే మరి జర వాళ్ళ పేరు అన్న? మీ పేరు చెప్తే స్థానిక ఎమ్మెల్యేనే భయపడుతుండే, మీకు అర్థమైతలేదు. మిమ్మల్ని మీరు ఎందుకు డామినేట్ చేసుకుంటారు అర్థమవుతలే, కానీ అది వీరో రామకృష్ణ గౌడ్ కావచ్చు, మేము కాదు. అంటే మీ తరిక అట్లా ఉండదు అంటున్నారు? అది అసలు అట్లా ఉంటుంది. నేను నన్ను చూస్తేనే మీకు అర్థమవుతుంది. అది నేను చాలా మృదు స్వభావం కలిగిన అందరు రాజకీయ నాయకులు అట్లే అంటారు అన్న. సాయంత్రం జర వాళ్ళది వేరే ఉంటుంది, చాప్టర్ 2 ఉంటుంది. సరే వాళ్ళు వేరే వాళ్ళు ఉండొచ్చు, మన అట్లా నేను చదువుకున్నా అన్న. ఇప్పుడు మేబీ మీరు అన్నట్టు ఏదో అడగోలిగా ఏదో వచ్చి అట్లా కాదు. చదువుకున్నా నేను. అవతలడు ఏం ఆలోచిస్తాడో నాకు గ్రహించగలుగుతా. అనవసరంగా నేను ఓన్ ఒక మాట అన్నా ఒక మాట పాడా, చిన్న మాట అంటేనే తీసుకోను నేను. ఏ ఆ సెటిల్మెంట్ చేసి ఆ వచ్చే 10-20 తీసుకొని ఏ వాని మాటలు వాని వీని వస్తారు మనకెందుకన్నా? అసలు నేను చెప్తున్నా కదా, మనం ఒక మంచి వెల్ నోన్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన వాళ్ళము. అవన్నీ పనులు చేయాల్సిన అవసరమే మనకు లేదు. ఇప్పటికి వరకు ఏమన్నా డైరెక్ట్ ఎలక్షన్స్లో ఏమన్నా కంటెస్ట్ చేసిరాన్నా మీరు ఏమన్నా? లేదన్నా, 2016లో ట్రై చేసిన, అప్పుడు కాలేదు. లాస్ట్ టైం కూడా చేసినా కాలేదు. ఈసారి మాత్రం పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. అంటే ఈసారి ఎమ్మెల్యేకి ట్రై చేస్తారా? ఎట్లా? ఎమ్మెల్యే కాదన్న, కార్పొరేటర్. అంటే ఎందుకు ఎమ్మెల్యే నిలబడిపోయారు? అంటే మీకు కుటుంబం నుంచి ప్రజాదరణ ఉంది మొదటి నుంచి అన్నారు కదా? లేదన్నా, ఏదన్నా ఒక అడుగు వేసి 10 అడుగులు పోవాలి, కానీ ముందు 10 అడుగులు దానికోసం ఆలోచించడం ఎందుకు? ఫస్ట్ కార్పొరేటర్గా ట్రై చేద్దాం. ఎమ్మెల్యే ఎప్పుడన్నా ఈ 10 ఏళ్ళలో ఎప్పుడన్నా అనిపించలేదా అన్న మీకు వ్యక్తిగతంగా, అరే మనం కూడా ఎమ్మెల్యేలుగా కావాలి, ఏదో ఒక రోజున అసెంబ్లీలో ఉండాలి,
మనం కూడా సమస్య అన్న ఒకటి అన్న ఏం తప్పు లేదన్న. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం ఎట్లా మన పిల్లల్ని డాక్టర్ చేయాలి, పోలీస్ చేయాలి ఎట్లా అనుకుంటామో మనం కూడా చట్టసభలో ఉండాలి, మనం కూడా జియోని గవర్నమెంట్ ఆర్డర్స్ అవి ఇట్లా మన హ్యాండ్ కూడా ఒకటి ఉండాలి అనుకోవడం తప్పేం లేదు. ఫ్యూచర్ డెస్టినీ. నమ్మకం ఉందా ఏదో ఒక రోజు ఎమ్మెల్యేలు అవ్వాలని చెప్పి? మీ నోటి వాకు అయితే తప్పేమో, మంచిది అయిదాం. అంటే ఎట్లన్నా బీఆర్ఎస్ పార్టీలో మీకు ఎట్లుంటుంది అంటే, అరే నిన్నగాక మొన్న వచ్చి ఎదిగిపోయిండు, లేదంటే ఈయన వెనక గుంజాలి, అవసరం ఆయనకు రాజకీయం అనేటట్టు ఉంటుందా? లేదంటే మీరు ఏ పని చేసినా మీకు సపోర్ట్ ఎట్లుంటుంది? పుషప్ ఎట్లుంటుంది? మా డివిజన్లో అయితే దేవుని దయ వల్ల ఉన్న కొద్దిమంది లీడర్లు అందరు మంచిగా సపోర్టివ్గా ఉండరు. ఎందుకు అనాలి? ఇప్పుడు మనం ఒకళ్ళని పని చేస్తున్నాం, ఒకళ్ళని ముందుకు అవుతున్నాం అంటే భుజం తట్టి వాళ్ళు మనతో పాటు ప్రయాణించే వ్యక్తులే ఉన్నారు, కానీ ఒకళ్ళు కాలు బట్టి గుంజేటోళ్ళు మాత్రం ఎవరు లేరు. దేవుని దయ వల్ల బీఆర్ఎస్ పార్టీలో ఉన్నోళ్ళు మా డివిజన్లో మట్టుకైతే మంచిగా ఉన్నారు. ఇన్నేళ్లలో మీరు వెల్ ఎడ్యుకేటెడ్ కాబట్టి పాలిటిక్స్లో ఉన్నారు. పాలిటిక్స్లో అంటే కుట్రలు కుతంత్రాలు ఉంటాయి, కుళ్ళు ఉంటుంది, కోపాలు ఉంటాయి, ద్వేషాలు ఉంటాయి, శత్రుత్వం పెంచుకోవాల్సి వస్తుంది, అవతలని విమర్శించాల్సి వస్తుంది. ఇవన్నీ సిచ్యువేషన్ చూసిరు కదన్న మీరు. ఏనాడన్నా అరే అనవసరంగా వచ్చిన ఈ పాలిటిక్స్లో అవసరమారా మనకి రాజకీయం, ఏదో వ్యక్తిగతంగా ఏదో వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబం మంచిగా ఉంటే చాలనే ఆ రకమైన పరిస్థితులు ఎప్పుడన్నా మీకు అనిపించిందా? అట్లాంటి సిచ్యువేషన్స్ ఏం రాలేదు, కానీ ఎలక్షన్స్ టైంలోనే ఏమవుతుందంటే మన టికెట్ ఆశించి రాలేదు అన్నప్పుడు జర బాధ అనిపిస్తుంది. అవతల నరికేయాలరా అనిపిస్తుంది, అంతే కదా అన్న. అట్లాంటి స్వభావాలు మనకు లేవు, అట్లాంటి ఆలోచనలు మనకు లేవులే. మీరు చాలా వైలెంట్ క్వశ్చన్లు వేస్తారు అని. జనాలు కూడా అట్లయితే ఇప్పుడు మీకు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఐడియా ఉందా? ఆయన కూడా ఏంటంటే చాలా ప్రాస్పెక్టివ్గా పొలైట్ మేనర్లో మాట్లాడ్డా. ఆయన జనాల్లో ఎలాంటి ఆలోచనలు ఉంటాయో అదే రకంగా భాష, అదే రకమైన లాంగ్వేజ్తో మాట్లాడతారు. సో జనాలకు కనెక్ట్ అవుతుంది అన్నట్టు. మనం కెమెరాల ముందు ఏదో నటించకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడినాం అనుకో బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఏదన్నా కరెక్టే ఉన్నది చెప్తున్నాను నేను ఏంది లేనిది క్రియేట్ చేసి చెప్పాల్సిన నాకు అవసరం ఏం లేదు. మీరు టికెట్ ఆశించి మీకు రానప్పుడు మీకు ఏమనిపించింది? వదిలేయాలి రాజకీయం అనిపించిందా? అట్లేం లేదన్న. ఇప్పుడు ఏంటంటే ఆశించడం తప్పులేదు, ఏదైనా ఈసారి కాకపోతే నెక్స్ట్ టైం అంతే. అంతేగా తప్పించి ఇప్పటికే అంత జీతం అంత అయిపోయింది, ఏజ్ ఉంది మనకి, ఇప్పుడే కొంపం ఏం లేదు. పోనీ ఇప్పుడు మన టికెట్ రావాలంటే మనం ఏదో రూపం ఉండవచ్చు కదా, దాన్ని సరిదిద్దుకుందాం, నెక్స్ట్ టైం అది లేకుండా చేసుకుందాం, ఆ టైప్ మెంటాలిటీ తప్ప అట్లా ఏం లేదు. అంటే మీకు టికెట్ రావాలి అని అంటే స్థానికంగా ఎవరైనా ఆశీస్సులు కావాలన్నా అక్కడ పెద్ద లీడర్లు అనుకునే వ్యక్తులు ఎవరన్నా మీకు సపోర్ట్? అంటే ఆబ్వియస్లీ అన్న, సింపుల్గా ఏం లేదు, చిన్న పిల్లడనే చెప్తాడు. ఇప్పుడు టికెట్ రావాలంటే లోకల్ ఎమ్మెల్యే వాళ్ళు కానీ మన కేటీఆర్ అన్న వాళ్ళు కానీ వాళ్ళ ఆశీస్సులు ఉంటే 100% వస్తుంది. సో అట్లేం లేదు, ఇక వాళ్ళందరైతే వాళ్ళ దృష్టిలో మనం ఉన్నాం, చూద్దాం ఏమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్కి ప్రిపేర్డ్గా ఉన్నారా? 100% ఉన్నాం. మీ డివిజన్లో గెలుస్తారనే నమ్మకం ఉందా? టికెట్ ఇస్తే 100% గెలుస్తాం, డౌటే లేదు అందులో. మళ్ళీ గెలుస్తారా టికెట్ ఇస్తే? 100% అన్న గెలుస్తారా అంటున్నా. గెలుస్తాం, ఒకసారి గిల్లుకోండి, ఎందుకంటే పూర్తి స్వేచ్ఛ వాయువులతో చెప్తుర్రా ఈ మాట. ఎందుకంటే ఒకరోజు హఫీజ్పేటకి ఒకరోజు రేపు ఎల్లుండి నాకు టైం ఇవ్వండి, నేను ప్రజలతో వస్తా, మనం ఇద్దరం పోదాం. మీ మీద ఎలాంటి పాజిటివ్ వైబ్ ఉన్నది కూడా మనం చెక్ చేద్దాం. ఆన్ రికార్డ్ చెప్తున్నాను. రండన్నా, నాకు ఆల్వేస్ వెల్కమ్. మీరు ఏదో అది సెటిల్మెంట్లు అది అంటారు కదా, మీకే తెలిసిపోతుంది కదా, మీరు ఇంకా వస్తా అంటే నాకే మంచిది. నేను రావాలా? మీ ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వచ్చా? 100% అండి. మీ వాళ్ళని పెట్టి ఆయనతో కొట్టించారు, మరి ఆయనతో అదే మాట మాట్లాడుతున్నారు. అట్లాంటిది ఏమి ఉండదన్నా, మీరు ఏదో అనుకుంటారు, అదేం లేదు. తిమ్మల రామకృష్ణ గౌడ్ అనే వ్యక్తికి కార్పొరేటర్ గా టికెట్ ఇస్తే గెలుస్తాడు 100%. 100% అందులో డౌటే లేదు. సరే, ఇది మనం ప్రజల దగ్గరికి పోయినప్పుడు తెలుసుకుందాం. సరే, ఎట్లా ఉందన్న లోకల్ గా ఏమేమి ప్రోగ్రామ్ చేస్తున్నారు, ప్రజలకు ఎట్లా చేరువకుంటున్నారు, రోజు ఎలాంటి మీ డైలీ యాక్టివిటీస్ ఏంది? ఏం లేదన్నా, ఇప్పుడు మాకు పొద్దున్న లేస్తే ఫోన్లు చేస్తారు, ఆ ప్రాబ్లం ఏం ప్రాబ్లం అని, డ్రైనేజ్ పొంగిపోతుంటే రోడ్లు చక్కగా లేవని. సో ఇవన్నీ వాళ్ళని కలిసి నల్లలు రాలేవని అవి ఇవి ఉంటుంటాయి, అవన్నీ కలిసి ప్రజలతో ఇంటరాక్ట్ అవుతూ, ఏమైనా అవసరం ఉంటే మున్సిపల్ ఆఫీస్లో కంప్లైంట్ చేస్తూ, అధికారులతో మాట్లాడుతూ, ఇవన్నీ మనకు అయినంత వరకు మనం చేస్తాం. ఈ హాస్పిటల్ సమస్యలు లేదంటే పోలీస్ స్టేషన్ సమస్యలు వస్తాయి. ఇప్పుడు మన హరీష్ రావు గారు బస్తీపాట కింద లింగంపల్లి బస్తీ దవాఖానకు వచ్చారు, అలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ముందు ఉన్నట్టుగా లేదు, మా కాన్స్టిట్యుయెన్సీ. సో ముందు ఉన్నట్టుగా లేదు. సో అక్కడ అదే డాక్టర్లు సరిగ్గా టైంకి రాకపోవడం, మెడిసిన్ సరిగ్గా లేకపోవడం, అవన్నీ మన సార్ మాట్లాడండి. సో అట్లాంటి కొన్ని సమస్యలు ఉంటుంటాయి, అవన్నీ అధికారుల దగ్గర తీసుకుపోవడం, సమస్యలని
పరిష్కరించడం దిశగా మనం ప్రయత్నిస్తూ ఉంటాం. ఎట్లుందన్న జూబ్లీహిల్స్ ప్రచారానికి పోతున్నారా? ఏమన్నా డివిజన్కి ఏమైనా ఇన్ఛార్జ్లకు ఇచ్చిరా? మాకు ఎర్రగడ్డ ఇచ్చారు. ఎర్రగడ్డ ఇచ్చారు. ఎట్లుంది మీరు ప్రజలతో మమైకమయ్యే సందర్భంలో? లేదన్న వాళ్ళైతే నేను కలిసిన ఓటర్స్ అయితే నేనైతే ఏమనుకుంటున్నా అంటే వాళ్ళు డిసైడెడ్ అయిపోయారు కంపల్సరీ బీఆర్ఎస్కి వేయడం అని. ఎందుకంటే కాంగ్రెస్కి వేసి యూజ్ లేదు, అన్ని మోసపూరిత హామీలు అవన్నీ నడుస్తున్నాయి. సో డెవలప్మెంట్ వాళ్ళ కళ్ళ ముందు ఉంది. అది నాట్ ఓన్లీ జూబ్లీహిల్స్, హైదరాబాద్ ఎట్లుందో అందరికీ తెలుసు. బిఫోర్ 2014 అయింది, తర్వాత అయింది. అసలు మా ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు అదర్ స్టేట్స్ నుంచి, బయట దేశాల నుంచి. అసలు వాళ్ళు చూసి షాక్ అవుతారు, ఇది న్యూయార్క్ టోక్యో అని అయ్యింది అన్నట్టు. సో దట్ క్రెడిట్ కోస్ టు నన్ అదర్ దెన్ కేటీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ సార్. సో ప్రజలైతే వెల్ డిసైడెడ్, 100% మేము గెలుస్తున్నాం జూబ్లీహిల్స్లో, డౌటే లేదు. గెలుస్తున్నారు. ఎందుకన్నా అవతల వ్యక్తి నవీన్ యాదవ్ 4-5 దఫాలుగా ఆడ ఎమ్మెల్యేగా నిలబడుతున్నాడు, పోటీలో ఉన్నాడు. వాళ్ళ పెద్ద ఫ్యామిలీ అని చెప్తున్నారు. వాళ్ళు లోకల్గా యూసఫ్గూడలో ఉండి అనేక మందితో చేరువుకున్నారని చెప్తున్నారు కదా. మరి ఉండొచ్చు అన్న, తప్పలేదు. పెద్ద ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళు 2-3 టైమ్స్ పోటీ చేసి నేనేం కాదనట్లేదు. గోపీనాథ్ గారు కూడా 3 సార్లు ఎమ్మెల్యే అయ్యిండు. ఆయన ప్రజలకు చాలా మంచి సేవలు చేసిండు. సో అవన్నీ ఉన్నాయి కదా, ఆయన కూడా మంచిగా ఉండు. ఇంకోటి వాళ్ళు ఏంటంటే కాంగ్రెస్ నుంచి ఇప్పుడు అజరుద్దీన్కి ఈరోజు మినిస్టర్ ఇస్తారు. ఏంటంటే మైనారిటీ ఓట్లు కొల్లగొట్టడానికి, దండుకోనికే తప్ప అదేమి పెద్ద ఇప్పుడు అది ఇచ్చేది ముందెప్పుడు ఇవ్వచ్చు కదా, ఈరోజు ఎందుకు ఇవ్వడం? కేవలం ఓట్ల కోసమే ఇస్తారు. సో అదంతా జనాలు గమనిస్తున్నారు, ప్రజలు అంతా గమనిస్తారు. అది ఇచ్చేది 2 years నుంచి ఏం చేశారు మరి? ఇవ్వచ్చు కదా మైనారిటీ, అప్పుడు మైనారిటీ గుర్తురాలేదు. మీరు ఎట్లా అనుకుంటున్నారు బీఆర్ఎస్కే మళ్ళీ ఓట్లు వేస్తారు జూబ్లీహిల్స్ ప్రజలని? అంటే ఏ విధంగా ఎట్లా అనుకుంటున్నారు? కరెక్ట్ పాయింట్ చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు వచ్చారు 6 guarantees అని అవి ఇవన్నీ అన్నీ వచ్చారు. ఏవి ప్రజలలో 100% ఏవి చేయలేదు. 100 రోజులే చేస్తున్నారు, ఇప్పటిదాకా ఏం చేయలేదు. అవన్నీ వాళ్ళు గమనిస్తారు కదా. సో ఇది ఏమవుతుంది అంటే ఈ గెలుపు మనకి పునాది అవుతుంది నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్కి. ఇప్పుడు కేటీఆర్ గారు కూడా ఒక స్లోగన్ ఇచ్చారు కదా, అది మీకు ఏమైనా వర్కౌట్ అయిద్దా? మీ ఇంటి ముందు బుల్డోజర్ రావాలన్నా, కార్ రావాలా అని అంటున్నాడు. సో 100% మంచి పాయింట్ చెప్పారు. ఇప్పుడు ఈ హైడ్రా తీసుకొచ్చి అది తీసుకొచ్చి ఇది తీసుకొచ్చి పేదల ఇల్లు కొలగొట్టడం తప్ప అక్కడ ఏం లేదు. అక్కడ ఓవైసీ బిల్డింగ్ కూడా కొట్టమంటే స్టూడెంట్స్ ఉన్నారంటారు. మరి స్టూడెంట్స్ ఉన్నారు ఓకే, నేను కాదన్న. మరి పేదలు ఏం చేశారు? గొప్పల దగ్గరికి పోరు, పేదల దగ్గరికి పోతారు. సో బుల్డోజర్ కావాలా, కార్ కావాలనేది 100% కరెక్టే కదా. సినిమాలలో మనందరం చూసినట్టు జూబ్లీహిల్స్ అంటే ఏదో బాగా వెల్ సెటిల్డ్ అనుకుంటారు అట్లా. అదొకటే భాగం, అది ఒకటే భాగం. స్లమ్ ఏరియాస్ ఎక్కువ ఉంటాయి కదా జూబ్లీహిల్స్లో. ఇప్పుడు ఎర్రగడ్డ తీసుకోండి, రేవత్ నగర్ తీసుకోండి, ఇవన్నీ చాలా స్లమ్స్ ఉన్నాయి అక్కడ. సో 5 లక్షల చిల్లర ఓట్లలో 1,00,000 మైనారిటీ ఓట్లు ఉన్నాయి, బీసీ ఓటర్లు ఉన్నారు 1,00,000. చాలామంది ఉన్నారు, అట్లా ఏం లేదు. హై లెవెలే కాకుండా లో అండ్ మిడిల్ క్లాస్ పీపుల్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మంచిగానే ఎలక్షన్స్ బాగానే అవుతుంది. జనాల మధ్యలో బీఆర్ఎస్ పార్టీ గట్టిగా ఉంది. సో 100%. అసెంబ్లీ ఎలక్షన్స్ ఓడిపోయిన తర్వాత ఇటు ఎంపీ ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా బీఆర్ఎస్కి రాలేదు. కంటోన్మెంట్లో ఒక ఉప ఎన్నిక వచ్చింది, అవును, అక్కడ కూడా బీఆర్ఎస్ ఓడిపోయింది. అంటే సెకండ్ లాసేనంది తర్వాత ఒకటి ఏం లేదు అన్న. కానీ ఇక్కడ వేస్తారని మీరు ఎట్లా? ఒకటి ఏం లేదు, ఏమంటే రూలింగ్ పార్టీ వచ్చినప్పుడు కొద్దిగా జనాలు రూలింగ్ పార్టీ వైపు చూస్తారు. సో ఇమీడియట్గా వచ్చిన ఎలక్షన్సే కంటోన్మెంట్ అండ్ ఎంపీ ఎలక్షన్. సో అట్లా తప్ప ఇంకా ఏం లేదు. సో అది జరిగింది ఆడ అంతే. సో చూసారు ఆడ ఏం లేదు. 2 yearsలో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది ఏం లేదు. సో బీఆర్ఎస్ ఓటేస్తేనే మనకి. నవీన్ యాదవ్ గారు వార్నింగ్ ఇస్తున్నారుగా బీఆర్ఎస్ పార్టీకి, ఒక్కడు కూడా గల్లీలు దాటలేరు, నా మీద దుష్ప్రచారం చేస్తున్నారు, నేను రౌడీని అని చెప్పి, నేను గెలిచిన వారం రోజులు బీఆర్ఎస్ ఖతం లేకుండా చేస్తా అంటున్నాడు. అన్న మనం ఏ రోజుల్లో ఉన్నామన్నా, ఎక్కడ ఉన్నాము? స్మార్ట్ ఫోన్లన్నీ, ఇంటర్నెట్ అని, టెక్నాలజీ పెరిగి ఎక్కడో ఉన్నామన్నా. సో అదంతా వాళ్ళు ఆలోచించుకోవాలి. మాకు ఇచ్చేటప్పుడు అది ఎట్లా పోతుంది జనాల మధ్యలో అనేది వాళ్ళ వ్యక్తిగతంగా వదిలేయాలి అంతే. అవన్నీ పట్టించుకునే రోజులు కాదు ఇవి. సో ఏందన్నా ఉందా నవీన్ యాదవ్ గారితో? మీకు మంచి మిత్రుడట కదా? మనకి కావాలని చెప్తురా? నిజంగానే పరిచయం లేదా? లేదా, పరిచయం అంటే పరిచయం అని చెప్తుంది, దాంట్లో ఉంది. కలవలే మనకి సంబంధం. సో బీఆర్ఎస్లో ఏదేమైనా జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్ గెలవబోతుంది 100%. రిజల్ట్ తర్వాత ఒకసారి మళ్ళీ కలుస్తారా? తప్పకుండా అన్న, ఎందుకు కలవాలి? పార్టీ చేసుకుందాము, మనం పార్టీ చేసుకుందాం అన్న. మీరు ఆన్ రికార్డ్ చెప్తున్నారు, ఇది రికార్డ్ అవుతుంది. మరి అయ్యో నేనేం తప్ప జూబ్లీహిల్స్లో గెలుస్తుంది, మీరు పార్టీ ఇస్తున్నారు అంతే. అంతే కదా? అందులో ఏమైనా మార్పులు చేర్పులు జరిగితే ఎట్లా మరి పరిస్థితి? ఎందుకు జరుగుతాయి అని ఏం జరిగి 100% మనం గెలుస్తాం. వాళ్ళేమో మేము 50-60 వేల మెజార్టీతో గెలుస్తామన్నాం. తప్పలేదు, వాళ్ళు చేసుకుందామని మీరు అంటారు. వాళ్ళు అనుకోవాలి కదా అన్న, అనుకోకపోతే ముందుకు సాగలేదు కదా ఎవరైనా సరే.
అట్లా కానీ క్షేత్రస్థాయిలో మనమే గెలుస్తున్నాం. అంటే నిజం చెప్పండి అన్న, మీరేదో బీఆర్ఎస్ నాయకుడిగా కాకుండా అంటే మీరు ఎప్పటికైనా నాట్ ఓన్లీ జూబ్లీ హిల్స్, ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ఎక్కడైనా ప్రజలు వెళ్తున్నప్పుడు, లేదంటే వేరే జిల్లాలకు పోయినప్పుడు, లేదంటే వేరే నియోజకవర్గాలకు పోయినప్పుడు కేసీఆర్ గారిని రాష్ట్ర ప్రజలు గుర్తుపెట్టుకున్నారా? గుర్తుందా అసలు బీఆర్ఎస్ పార్టీ యొక్క పనితనం వాళ్ళు గుర్తుపెట్టుకున్నారా? ఏ రకంగా రెస్పాండ్ అవుతున్నారు? కేసీఆర్ సార్ ఎప్పుడు మర్చిపోవడానికి అట్లాంటిది ఏమి ఉండదు అన్న. ఇప్పుడు ఏంటంటే ఆయన ఒక మనిషే కాదు, ఒక శక్తి. సో ఆయనను మర్చిపోవడం అంటూ ఏమి ఉండదు. అట్లా చెప్తున్నా కదా నేను, ఈ 6 గ్యారెంటీలను అది ఇది అని కొద్దిగా జనాలు డైలమాలో పడిపోయారు. సో అదే ఎఫెక్ట్ తప్ప కేసీఆర్ సార్ని మర్చిపోవడం అట్లాంటిది ఏమి ఉండదు. ఎంత వేగం ఇప్పుడు ఎట్లయితే మేము ఓడిపోయినామో దానికంటే 3-4 టైమ్స్ స్పీడ్తో మనం ముందుకు వస్తున్నాము. నెక్స్ట్ ఎలక్షన్స్లో మన పార్టీ రూలింగ్లోకి వస్తుంది. పోయినసారి కేసీఆర్ గారు కూడా అంతే అన్నారు, 100 రోజుల్లో 100 మంది ఎమ్మెల్యేలు గెలుస్తారని. 30-40 కూడా గెలవాలి, అది బాధ. అదే అన్న, మన కేటీఆర్ గారు చెప్పారు, చిన్న చిన్న తప్పులు ఉన్నాయి కదా, అవేవో సెట్ చేసుకుంటారు, అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీకి మంచి రోజులు భవిష్యత్తులో ఉన్నాయా? ఇప్పుడే స్టార్ట్ అయినాయి అన్న, భవిష్యత్తు ఏంది, ఇప్పుడు జూబ్లీస్తోనే స్టార్ట్ అయిపోతుంది చూడండి. ఎట్లా మరి మీరేమో దగ్గరుండి అరకెపూడి గాంధీ గారిని గెలిపించారు, ఆయనేమో ఆయన వ్యక్తిగత ఆస్తులు కాపాడుకోవడానికి భూములు కబ్జాలు ఈ మధ్యలో బాగా వింటున్నాం మనం, కబ్జాలు చేస్తున్నారు, అది కాపాడుకోవడానికి ఆయన కాంగ్రెస్లో పోయాడు. సో అక్కడ ఎవరున్నారు ఆల్టర్నేట్గా, ఎవరిని పెడితే బాగుంటుంది, ఎవరి ఆధ్వర్యంలో ఆ నియోజకవర్గం నడుస్తుంది? ప్రస్తుతానికైతే మొన్న ఇదే సమస్య అయ్యి అరకపూడి గాంధీ గారు పార్టీ మారడం తర్వాత కేటీఆర్ గారు మనం పిలుచుకున్నాడు, శ్రీలింగంపల్లి లీడర్లను పిలుచుకొని మాట్లాడి ఇట్లా చేద్దాం అది అని చెప్పి చిన్న మీటింగ్ కూడా జరిగింది. అయితే ప్రస్తుతానికైతే ఇప్పటికైతే మాకు ఆనుకునే ఉంది కాబట్టి కూడిపల్లి కాన్స్టిట్యున్సీ, దానికి ఎమ్మెల్యే కృష్ణారావు గారిని ఇన్ఛార్జ్గా వేసారు. సో ఇప్పుడు ఆయన చూసుకుంటుండు ప్రస్తుతానికైతే. మేబీ రేపు ఫ్యూచర్లో వేరే వాళ్ళు ఫుల్ టైంగా రావచ్చేమో, ప్రస్తుతానికైతే ఆయన చూసుకుంటుండు. సో ఆయన అండర్లో పనిచేస్తాను. పనితనం ఎట్లుంది, ఆయన వ్యవహారం ఎట్లుంది మీ పట్ల? ఆయనది ఎట్లా అంటే ఏదైనా మాట ఇస్తే మాట తప్పడు. నేను చూసిన నాయకులల్లో ఆయన కూడా అసలు చాలామంది మీరు కరెక్ట్ మాట అయిపోయారు. ఏంటంటే ఈరోజు ఒక మాట అయిపోయి రేపు మర్చిపోయే నాయకులు చాలామంది ఉన్నారు. నేను నీకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్తారు, తర్వాత రాత్గై బాద్గై అన్నట్టు ఉంటుంది. కానీ కృష్ణారావు గారు ఒక్కడే నేను చూసిన నాయకులలో ఆయన కూడా అసలు నిజంగా ఏదన్నా అంటే దానికి కట్టుబడి ఉండే నాయకుడు కృష్ణారావు గారు. చాలా మంది కృష్ణారావు గారు పేరు చెప్పగానే బాగా పొగుడుతున్నారు, మీకు బాగా దగ్గర. ఎట్లుంటుంది మీతో, ఎట్లుంటుంది సంబంధం? అట్లేం లేదన్న, ఇప్పుడు 1-2 years అయింది దగ్గర పని చేయబట్టి, దగ్గరికి వెళ్ళి చూసినా కాబట్టి చెప్తాను. అంటే ఇప్పుడు ఈ 10 ఏళ్లలో మీరు బీఆర్ఎస్ పార్టీలో మంచి సంబంధాలు ఏర్పరచుకున్నారు కదా? అవును. ఓకే, అంటే ఎక్కడ పోయినా రికగ్నైజ్ చేసేటట్టు, అవును, ఇంటికి భోజనాన్ని పిలిపించేటట్టు అట్లా ఎట్లా అనిపిస్తుంది ఇంత షార్ట్ పీరియడ్లో రికగ్నైజేషన్ రావడం? అంటే షార్ట్ పీరియడ్ ఏం లేదన్న, ఏదో రాత్రి ఏం రాలేము కదా. 12 ఏళ్ళు అంటే పెద్ద జర్నీ, చాలా స్ట్రగుల్ పడి పెద్ద జర్నీ. ఏంటి అప్పట్లో నన్ను ఎవరు గుర్తుపట్టేవాళ్ళు కాదు. సో ఇంటింటికి వెళ్ళి తిరగడము చేయడము, ఈరోజు ఒక స్టేజ్కి వచ్చినాము. సో ఒక లాంగ్ జర్నీ. కేటీఆర్ గారికి కొంచెం దగ్గర ఉంటారని విన్నాం, వాస్తవమా అన్న? ఉంటాము, కొంచెం బాగా దగ్గర, రెగ్యులర్గా ఫోన్లు ఇట్లా మాట్లాడతారని. ఫోన్లు చేసా అంటే రేర్ కానీ మామూలుగా అయితే మంచి సత్సమానం. ఎప్పుడన్నా ఫోన్ చేసినా మాట్లాడతారా? మాట్లాడతారు. ఎట్లా అంటే హరీష్ రావు గారితో కానీ కేటీఆర్ గారితో ఇక ఒక ఫ్యామిలీ రిలేషన్ అన్నట్టు, ఆ రకమైన పరిస్థితులు ఉంటాయి. ఏమైనా హామీలు ఇచ్చిర్రా అన్న భవిష్యత్తులో? కార్పొరేషనే కాకుండా ఇంకా భవిష్యత్తులో అట్లా ఏం చేస్తా హామీలు అంటే ఎవరు ఏమి ఇయ్యరన్న, అట్లా ఏమి ఉండదు. ఇప్పుడు మన వర్కే మన ఐడెంటిటీ, అట్లా ఏముండదు. ఇప్పుడు నేనేం పని చేయకపోతే ఓడిస్తాడు, ఎవడేం చేయరు. మనం పని చేసుకుంటేనే కదా ఏదన్నా మనకు అవకాశం. కానీ విచిత్రం అన్న, మీరు ఇవాళ రేపు పదవులు ఉండి అధికారంలో ఉన్నప్పుడు 1000 కోట్లు సంపాదించుకొని 100 కోట్లు సంపాదించుకొని పార్టీ ఓడిపోగానే మరుసటి రోజులే వేరే పార్టీలోకి పోయే రోజులల్లా మీరు నమ్ముకున్న సిద్ధాంతం కోసం దాదాపు 10-12 ఏళ్ళుగా ఒకటే పార్టీలో ఉన్నారు అని అంటే, ఇంతగా మిమ్మల్ని ఆకర్షించిన అంశం ఏంటి అంటే ఏం చెప్తారు? అన్న ఒకటే చెప్తున్నా కదన్న, ఇప్పుడు కేసీఆర్ గారు నిధులు నియామకాలు కావాలి అనే ఒక కాన్సెప్ట్తో బయటికి వచ్చి పోరాడి రాష్ట్రం సాధించడం అంటే చాలా చిన్న విషయం కాదు. అది కూడా షార్ట్ టైంలో ఒక రాష్ట్రము. ఎందుకంటే ముందు ఉద్యమాలు తొలిదశ ఉద్యమం అయింది, దాన్ని నామరంగా లేకుండా అయిపోయి మళ్ళీ రెండో దశ మళ్ళీ దశ వచ్చి, సో మళ్ళీ దశలో గట్టిగా పొట్లాడి పార్టీ పెట్టి రావడం చాలా చిన్న విషయం కాదు, చాలా చిన్న విషయం కాదు. సో అవే నాకు మేజర్ థింగ్స్. సో జాయిన్ అయినా మంచి పార్టీలో జాయిన్ అయినా ఉన్న కలకాలం ఇళ్ళనే ఉండాలి. కష్టమో నష్టమో ఉంటాయి, మీరు అన్నట్టు కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి, అన్నీ ఓర్చుకుంటూ ఉండాలి ఇళ్ళనే అని ఉండడం జరిగింది. నమ్మకం ఉందన్న, ఏదో ఒక రోజు మీరు పడ్డ కష్టానికి, మీరు పడ్డ స్ట్రగులింగ్కి పార్టీలో సముచితమైన గుర్తింపు స్థానం వస్తుంది అనే నమ్మకం ఉందా అన్న? అట్లేం లేదన్న. ఒకటి
ఆశపడడంలో తప్పు లేదు. బట్ ఏంటంటే నేను ఏదో 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 స్టేజ్కి పోతాము, ఏదో తీసుకుంటాము అనే దానికే పనిచేస్తామని ఏం లేదు. నేను ప్రజా సేవ చేయడానికే పాలిటిక్స్లోకి వచ్చిన, పదవి రాని రాకపోయి సేవ చేయడం మాత్రం మానం అంతే. వస్తే మంచిదే, ఇంకా గట్టిగా చేస్తాం. రాకపోతే మనం ఉన్న దాంట్లో చేస్తాం, ఇంకా గట్టిగా చేస్తాం. లేకపోతే ఉన్న దాంట్లో చేస్తాం, అంతే. ఇప్పుడు పార్టీ ఓడిపోయింది హైదరాబాద్లో, దాదాపు అన్ని సీట్లు బీఆర్ఎస్కి వచ్చిన పార్టీ ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది, కారు కాస్త షెడ్డుకే, ఇంకా దీనికి భవిష్యత్తు లేదు, నామరూపాలు లేదని ముఖ్యమంత్రి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడతారు. ఎక్కడ కేసీఆర్ అనే మొక్కని ఇంకా నేను ఎదగనియను, మొలవనియను, అది ఇదని ఆయన నామరూపాలు లేకుండా చేస్తా అంటాడు. సో ఏమనిపిస్తుంది మీలాంటి కరుడు కట్టిన బీఆర్ఎస్ నాయకులకు ఇలాంటివి విన్నప్పుడు? ఏంటంటే వాళ్ళ ఉనికిని చాటుకోనికే మాట్లాడడం తప్ప అట్లా ఏముండదు. ఒకసారి చూస్తే కొద్దిగా నవ్వు వస్తుంది. ఎందుకు ఏ పార్టీ కార్ షెడ్ ఎందుకు పోతుంది, పార్టీ ఎందుకు మూసుకుంటారు? అట్లా 2 సార్లు పార్టీ పెట్టి రాష్ట్రం సాధించి 2 టర్మ్లు అధికారంలోకి వచ్చి అట్లాంటి పార్టీ ఏమన్నా షెడ్కి పోతుందా అన్న? ఎందుకు పోతుంది? సో ఏంది సింపుల్, జనాల మైండ్ గేమ్ ఆడాలని. కానీ చాలామంది ఏమంటారు అంటే, ఒక రకంగా బీఆర్ఎస్ ఓడిపోవడం కూడా మంచిదే అంటున్నారు. ఎందుకంటే నాన్ స్టాప్గా నువ్వు ప్రజలకు సేవ చేసుకుంటా పోతే అవతలోని వాల్యూ కూడా మీకు తెలియదు కదా. ఇప్పుడు వీళ్ళు ఇచ్చి హామీలు ఇచ్చి మర్చిపోయారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ వాల్యూ తెలుస్తుంది ప్రజలకు. కేసీఆర్ అన్న 7 నువ్వు రావాలి, లేదంటే మళ్ళీ ముఖ్యమంత్రి, ఇలాంటివి వింటున్నాం మనం. సో బీఆర్ఎస్ ఓడిపోవడం ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మంచిదే కదా. అట్లేం లేదన్న, అట్లా ఎప్పుడన్నా పార్టీ ఓడిపోతే మంచిదని ఎవడు, ఏ పార్టీలో ఉన్న నాయకుడు ఎవడు అనుకోరన్న. ఏమంటున్నా, మీరు ఓడిపోబట్టే కదా వాళ్ళంతా వరస్ట్ అని తెలిసింది, అంతే కదా. ఇప్పుడు కంటిన్యూస్గా మీరు ఉన్నారు అనుకోండి, ఏమైపోతుంది అంటే అరే 15 ఏళ్ల నుంచి వీళ్ళే ఉన్నారు అనేటట్టు వెళ్ళిపోతుంది. ఏమో అన్నది అది తెలియదు నాకైతే. కానీ ఇంకా ఓడిపోయినందుకు డెవలప్మెంట్ ఆగిపోయిందని నేను ఫీల్ అవుతూ ఉంటా. ఎందుకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన మెట్రో వర్క్స్, మన మెట్రో రైల్ శంకుస్థాపన చేసినాం ఎలక్షన్కి ముందు. తర్వాత వర్క్ కంటిన్యూ చేయాలి ఎయిర్పోర్ట్కి, అది ఆపేసారు. సో ఆ కారిడార్ ఉండుంటే ఇంకా హైదరాబాద్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయేది. సో అది ఆగిపోయింది. సో డెవలప్మెంట్ ఆగిపోయిందనే బాధ నాకు ఇంకా అనిపిస్తుంది, హైదరాబాద్లో ఉంటాం కాబట్టి. ఇటు హైదరాబాద్లో డెవలప్ ఆగిపోవడం ఒక ఎత్తు, ఇటు రాష్ట్రాలలో వరంగల్ కానీ, ఖమ్మం, కరీంనగర్, ఈ ఉమ్మడి జిల్లాలలో రైతులు బాధపడుతున్నారు. ప్రజలు, జనాలు అందరూ బాధపడుతురా. ఈరోజు మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో బిల్డర్లు, వాళ్ళు రియల్ ఎస్టేట్స్ చేసేవాళ్ళు, వాళ్ళు అందరూ చాలా బాధపడుతున్నారు. ఎన్నో బిల్డింగ్స్ అలా ఫ్లాట్స్ అమ్ముడు పోని పరిస్థితి. అరే బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బాగుండే, అసలు భూములకు వాల్యూ ఉండే, అసలు మాకు అసలు తెచ్చిన అప్పులకు మిత్తులు కట్టని పరిస్థితి. మొత్తము అప్పులు తీరుస్తాం లేదో దేవుడేరు, కానీ మిత్తులు కూడా కట్టలేకపోతున్నాం అని చాలా బాధపడుతున్న సిచ్యువేషన్స్, సందర్భాలు ఉన్నాయి. సో అట్లా అందుకే ఇవన్నీ చూస్తే అదే పార్టీ గెలిస్తే ఇంక ఇట్లాంటి బాధ ఉండకపోతున్నాయి కదా జనాలకు అనేది. అట్లా ఇప్పుడు చూడంగా 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు అయితే దగ్గరకు ఎలక్షన్స్ వస్తాయి. సో మంచి రోజులు ఈ రాష్ట్ర ప్రజలకు రాబోతున్నాయా? చెప్తున్నా కదన్న, ఈ జూబ్లీ ఎలక్షన్ పునాది. దీని నుంచే మనకు మంచి రోజులు స్టార్ట్ అవుతాయి 100%. నెక్స్ట్ స్థానిక సంస్థలే కానీ, మన జిహెచ్ఎంసీ కానీ అన్నీ కొడతాం. చూడండి, మీరు యాజ్ ఎ యంగ్స్టర్గా పాలిటిక్స్లో ఉన్నారు కాబట్టి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏంటంటే, కొందరేమో యువత రాజకీయాల్లో రావాలని చెప్పి ఒక నినాదం బలంగా వినిపిస్తాం, వస్తేనేమో ఏదో ఒక ఎలిగేషన్స్, రూమర్స్ వేసి వాళ్ళని అణగదొక్కుతున్నారు. సో యంగ్స్టర్స్గా యాజ్ ఏ పొలిటీషియన్గా యూత్కి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు మీరు పాలిటిక్స్ని ఉద్దేశించి? అంటే ఏం చెప్తారు? అంటే భవిష్యత్తు ఉన్నదే యూత్ చేతిలో అన్న, నిజంగా. సో వాళ్ళు రాజకీయాలకు రావాలి, వాళ్ళకంటూ ప్రత్యేకమైన ఒకటి ఇది ఉంటుంది పాలిటిక్స్లో, యూత్ వింగ్ అని అవి ఉన్నాయి కాబట్టి వాళ్ళు వచ్చేసి వాళ్ళ తమ వంతు వాళ్ళది అది వేస్తే మంచిగా ఉంటుంది అన్న. రావాలి, అందరు రావాలి, అందరు వస్తేనే బాగుంటుంది. ఏదో అంటారు కొత్త నీరు పాత నీరు అంటారు కదా, వాళ్ళు వస్తే వాళ్ళ కొత్త ఐడియాలు ఇస్తుంటారు. సో ఇప్పుడు నేను ఉన్నా, నా తర్వాత 20-25 ఇయర్స్ యూత్ వాళ్ళు వస్తారు. సో వాళ్ళ ఆలోచనలు వేరు ఉంటాయి, నాయ వేరు ఉంటాయి. సో అవి ఇవి కలిస్తేనే ఒక కొత్త అవుట్పుట్ వస్తుంది. సో వాళ్ళు కూడా రావాలి, మన తెలంగాణ డెవలప్మెంట్లో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్న పరిస్థితులలో ఇప్పుడు కాంగ్రెస్ 2 ఏళ్ళుగా కాంగ్రెస్ పరిస్థితి చూసిన తర్వాత, అంటే బీజేపీ అంటే అది సీన్లో లేదు, దాని గురించి మాట్లాడడం కూడా వేస్ట్. బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ఫ్యూచర్లో టఫ్ ఫైట్ ఉండబోతుందా, లేదంటే అవలీలగా ఈజీగా బీఆర్ఎస్ బయటపడబోతుందా? పరిస్థితులు ఎట్లుంటాయి భవిష్యత్తులో అన్న? ఇప్పుడు ఎట్లన్నా కంపల్సరీ ఫైట్ మాత్రం కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ఏ. సో అవలీలాగానే వస్తుందని అయితే అనుకుంటున్నాను 100%. ఎందుకంటే మీరు నన్ను అడగడం కాదన్న, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, మీకు ఇన్ఫర్మేషన్ వస్తూ ఉంటుంది.
జనాల మధ్యలోకి వెళ్తూ ఉంటారు. వాళ్ళ రియాక్షన్స్ మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉండొచ్చు. చాలామంది చాలా వ్యతిరేకత వచ్చింది గవర్నమెంట్. వాళ్ళు ఏమంటారు అంటే బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది కాబట్టి 1,00,000 కోట్లతో బలంగా ఉంది కాబట్టి సోషల్ మీడియాలో పెట్టి ఇవన్నీ అందుకే నేను ఏమంటాను అంటే సోషల్ మీడియాని నమ్మకండి, మీరు డైరెక్ట్ వెళ్ళండి అంటున్నా కదా. నేను సోషల్ మీడియా టాపిక్ కూడా తీస్తలేదు. డైరెక్ట్ జనాల మధ్యలోకి వెళ్ళండి, మీకే అర్థమవుతుంది. సో జనాలే కోరుకుంటారు అన్న మా కొద్ది గవర్నమెంట్ రా బాబు అని. ఎందుకు వాళ్ళకి అంత ఇబ్బంది పెట్టాల్సిన అంటే ఇబ్బంది పడాల్సిన అంశం ఏమైంది? ఎందుకు అంటే చూడు, కేసీఆర్ గారు రుణమాఫీ తెచ్చారు, రైతు బంధు తెచ్చారు, 10,000 ఇస్తారు. వీళ్ళు రుణమాఫీ అన్నారు, రుణమాఫీ లేదు ఏం లేదు. సో రైతులు వాళ్ళు ఎట్లా పొలాలను సాగు చేయాలి, వాళ్ళు ఎట్లా బతకాలి, ఏం చేయాలి? ఇప్పుడు ఈ 2 ఏళ్ళుగా నిజంగా రైతు బంధు అసలు ఎవరికి పడుతుంది, ఎంతవరకు పడుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంది. అంతే కదా మరి. అనుకున్నారా మీరు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతాడు, రేవంత్ రెడ్డి కింద నేను 2 ఏళ్ళు ఉండాల్సి, ఒక 5 ఏళ్ళు ఉండాల్సి వస్తాయని అనుకున్నారా? ఇక అందరి జనాలతో పాటు మనం కూడా కదన్న. మీరు బలంగా కోరుకున్నట్టున్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలని. కానీ నిజంగా నేను అస్సలు అనుకోలేదు. మేబీ ఎందుకంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే ప్రతి ఒక్కరు సీఎమే కాంగ్రెస్లో. సో అనుకుని కొన్ని అవుతా ఉంటాయి, అందులో ఇది ఒకటి. మరి బీఆర్ఎస్లో ఒకవేళ కేసీఆర్ గారు రిటైర్మెంట్ తీసుకుంటే ఎవరు సీఎం అయితే బాగుంటుంది మీ అంచనా? హరీష్ రావు గారా, అది పార్టీ నిర్ణయిస్తాను మనం. ఇట్లా మీ మనసులో మాట చెప్పరాదు మనకి కేటీఆర్ గారే పార్టీ, ఎందుకంటే మీరు దగ్గర ఉంటారు, పార్టీకి కట్టుబడి ఉంటాము, పార్టీ ఏది డిసైడ్ అవుతుంది, అది మనం ఏం చెప్పలేము. అంటే కేటీఆర్ గారు అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు కానీ చెప్తలేరు మీరు ఇప్పుడు. అట్లేం లేదన్న, పార్టీ నిర్ణయిస్తుంది. పోతుంటారా బీఆర్ఎస్ భవన్కి అప్పుడప్పుడు పోతుంటారా? యంగ్స్టర్లు వీళ్ళతో మీరు కోఆర్డినేషన్ చేస్తుంటారు? పోతుంటాం, జాయినింగ్స్ అవి ఉంటాయి కదా. రేపు మా మాజీ కార్పొరేటర్ చందన్న గారు, ఆమె జాయినింగ్ ఉంది. మీ డివిజన్లో ఎవరి ప్రభావితం ఎక్కువ ఉంటుందన్న? కాంగ్రెస్ ఉంటుందా, బీఆర్ఎస్ ఉంటుందా? ఆఫీస్పేటలో ఎట్లుంటుంది సిచ్యువేషన్? మీ కంట్రోల్లోనే ఉంటుంది అంతా? బీఆర్ఎస్ మంచిగా ఉందన్న. ఇప్పుడు ఎట్లా అంటే రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రూలింగ్ గవర్నమెంట్ అందరు జనాలు కనిపిస్తూ ఉంటారు, బట్ జనాల్లో మాత్రం బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉంది. తక్కువ సమయంలో బీఆర్ఎస్ పార్టీకి వచ్చి ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మి ఒక డివిజన్కి ఇన్ఛార్జ్ ఇస్తే దాన్ని సక్సెస్ఫుల్గా 100% నిలబెట్టి 10-12 ఏళ్ళుగా పార్టీలో ఎక్కడ ఇతర పార్టీలను చూడకుండా ఉన్నారు అని అంటే గొప్ప సాహసం అనే చెప్పాలి. అంటే అది మీ వ్యక్తిత్వానికి అదే నిదర్శనం అని చెప్తాను. థ్యాంక్ యూ. యాక్సెప్ట్ చేస్తారా? థ్యాంక్ యూ, 100%. ఇప్పుడు ఈరోజు బీఆర్ఎస్ లీడర్గా మాకు ఇంటర్వ్యూ ఇస్తున్నారు. ఇంకో వారం 10 రోజుల తర్వాత ఎవరన్నా వీఐపీ ఫోన్ చేసి మంచి ప్రోటోకాల్ ఇస్తాం, కార్పొరేషన్ చైర్మన్ లేదంటే ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లు ఇస్తాం అన్నారు అనుకోండి, మళ్ళీ ఏమన్నా కండవ మారుస్తారేంది? అన్న నేను అదే చెప్తున్నా, నేను అట్లాంటి మనిషిని కాదు. నేను చెప్తున్నా కదా, విలువలకు కట్టుబడి ఉండే మనిషిని. నేను అదే చెప్తున్నా కదా నా. ఇప్పుడు ఏంటంటే ఒక మంచి ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. సో మాది ఎట్లుంటుంది అంటే లోపల బాధపడ్డా కానీ బయటకు చెప్పుకోలేను అట్లుంటాం. అంతేగాని ఎవరో ఏదో ఆఫర్ చేశారని అట్లా ఏమి ఉండదు. మన సపోర్ట్ ఎట్లుంటుందన్న? మా మదర్ కానీ అమ్మ నాన్నలు అవసరమా మనకి అట్లా ఏమైనా ఉంటుందా, లేదా ఎంకరేజ్ చేస్తారు? లేదు, వాళ్ళు ఇంకా జనాలకు సేవ చేయమని చెప్తారు. ఇంకా మా మమ్మీ కానీ మా డాడీ కానీ వాళ్ళకి, మిస్సెస్ గారు కూడా అట్లే. ఓకే, అంతా సపోర్టివ్గా ఉంటుంది. అంతా సపోర్టివ్. సో ఇంకా ఈ రాజకీయాల్లో మీ అంతిమ లక్ష్యం లాంటిది ఏదైనా ఉందా? అంటే భవిష్యత్తులో నేను ఒక స్థానం వెళ్ళాలి, లేదంటే వెళ్ళిన తర్వాత నా ప్రాంత ప్రజలకు ఇది చేయాలి, అలాంటి ఏమన్నా పెద్ద లక్ష్యాలు, డిజైర్ లాంటివి ఏమైనా పెట్టుకున్నారా? అట్లాంటిది ఏం లేదన్న. మంచిగా ఒక ఉన్నతమైన పొజిషన్లకు వచ్చేసి జనాలు అందరూ సుఖ సంతోషాలతో ఉండాలి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా ఎవరు కూడా బాధతో రిటర్న్ పోవద్దు, అలాని సాటిస్ఫై చేసి పంపించాలి. ఎవరు కూడా బాధపడదు నా వల్ల. రామకృష్ణ అన్న, ఇంటర్వ్యూ ముగించే ముందు మీ డివిజన్, మీ ఆఫీస్పేట్ డివిజన్ ప్రజలకు మంచి సందేశాన్ని ఇవ్వాలి మా ఛానల్ తరపున అంటే ఏం చెప్తారు? ఒకటే అన్న, ఇప్పుడు రానున్న ఎలక్షన్లో ఆఫీస్పేట్ డివిజన్ మెయిన్గా డెవలప్మెంట్ చూసిరు బీఆర్ఎస్ పార్టీలు అంతా. సో ఆ డెవలప్మెంట్ని నమ్మి ఓటేసి మనం గెలిపించాలని కోరుకుంటున్నా. మోసపూరితమైన హామీల నీ దగ్గర రానియకుండా బీఆర్ఎస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి మీ ద్వారా నేను మా ఓటర్ దేవులకి. మిమ్మల్ని కార్పొరేటర్ రామకృష్ణ గౌడ్గా మేము ఇంటర్వ్యూ చేయొచ్చు కదా, యాక్సెప్ట్ చేస్తారు కదా? 100% థ్యాంక్ యూ రామకృష్ణ అన్న. అడగంగానే మా స్టూడియోకి వచ్చి అనేక అంశాల మీద ఇంత దీర్ఘంగా వివరించి ప్రజలకు చెప్పినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు అన్న. మీ డివిజన్ ప్రజలు ఆశిస్తున్నట్టు వ్యక్తిగతంగా మీరు కూడా భవిష్యత్తులో మంచి స్థానంలో ఉండాలని వ్యక్తిగతంగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న.